ఎన్నో ఏళ్ళు చిలికాక అమృతం బదులు మొదటగా కాలకూట విషం అనే అత్యంత భయంకరమైన విషం ఉద్భవించింది. ఆ విషం నుండి వెలువడిన పొగ, మంటలు మరియు వేడికి ముల్లోకాలు కాలిపోయే పరిస్థితి ఏర్పడింది. సృష్టి అంతమవుతుందని దేవతలు, రాక్షసులు భయపడి పారిపోయారు. అప్పుడు అందరూ కలిసి దయామయుడైన పరమశివుని వేడుకున్నారు. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని తన అరచేతిలో పట్టుకుని లోకంలోని జీవుల బాధను తన బాధగా భావించి తాగాడు. ఆ విషం శివుని పొట్టలోకి వెళ్లకుండా ఆయన భార్య పార్వతీదేవి తన శక్తితో ఆ విషాన్ని శివుడి గొంతులోనే ఆపింది. దాంతో ఆయన గొంతు నీలం రంగులోకి మారిపోయి నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఈ సన్నివేశం శివుని గొప్ప త్యాగాన్ని సూచిస్తుంది. విషం మాయమయ్యాక మథనం కొనసాగింది. ఇప్పుడు వరుసగా శుభాలు, దివ్యమైన వస్తువులు సముద్రం నుండి ఉద్భవించాయి. 1 కామధేనువు, కోరినవన్నీ ఇచ్చే ఆవు. 2 ఉచ్చైశ్రవము, తెల్లటి దివ్యమైన 7 తలల గుర్రం. 3 ఐరావతం, ఇంద్రుడి వాహనమైన దివ్య ఏనుగు. 4 కౌస్తుభమణి, అత్యంత విలువైన రత్నం. దీనిని విష్ణువు ధరించాడు. 5 కల్పవృక్షం, కోరికలు తీర్చే చెట్టు. 6 అప్సరసలు, ఊర్వశి, రంభ వంటి దివ్య నర్తకీమణులు. 7 లక్ష్మీదేవి, సంపదకు దేవత. విష్ణువు ఈమెను తిరిగి స్వీకరించాడు. 8 వరుణి, సుర, మత్తు పానీయం. 9 చంద్రుడు, శీతలాన్ని ఇచ్చే చంద్రుడు. ఈయన్ను శివుడు ధరించాడు. 10 ధన్వంతరి, ఆయుర్వేదానికి అధిదేవత. ఈయన చేతిలోనే అమృత కలశం ఉంది. చివరిగా అమరత్వాన్ని ఇచ్చే అమృతం కలశం బయటకు వచ్చింది. అమృతం రాగానే రాక్షసులు మోసంతో కలశాన్ని బలవంతంగా లాక్కున్నారు. మేము కష్టపడ్డాము, మాకే అమృతం కావాలి అని గొడవకు దిగారు. అప్పుడు విష్ణుమూర్తి దేవతలకు సహాయం చేయడానికి మోహిని అనే అత్యంత అందమైన, ఆకర్షణీయమైన స్త్రీ రూపంలో వచ్చాడు. మోహిని సౌందర్యానికి రాక్షసులంతా మంత్రముగ్ధులై అమృతం పంపిణీ చేసే బాధ్యత నీదే అని కలశాన్ని ఆమెకు అప్పగించారు. మోహినీదేవి అద్భుతమైన నటనతో రాక్షసులను మాటల్లో పెట్టి కేవలం దేవతలకు మాత్రమే అమృతాన్ని పంపిణీ చేసింది. రాహు అనే రాక్షసుడు దేవతా రూపంలో అమృతం తాగేందుకు ప్రయత్నించగా సూర్యచంద్రులు ఆ విషయాన్ని మోహినికి చెప్పగా ఆమె వెంటనే విష్ణురూపం ధరించి తన సుదర్శన చక్రంతో రాహువు తల నరికింది. ఆ తలే రాహువు, మొండెం కేతువు అనే గ్రహాలుగా మారాయి. అమృతం తాగిన దేవతలు అమరులయ్యారు. రాక్షసులకు కేవలం మద్యం, వరుణి మాత్రమే మిగిలింది. ఈ విధంగా సముద్రమథనం పూర్తయింది.